భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్లో పటౌడీ వారసత్వాన్ని గౌరవించేలా కీలక పాత్ర పోషించారు. ట్రోఫీ పేరు మార్పు విషయంలో ఇటీవల తలెత్తిన ఆందోళనల నేపథ్యంలో సచిన్ చొరవ తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. క్రికెట్ అభిమానులు, చరిత్రకారుల నుంచి వ్యక్తమైన ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని ఆయన ఈ దిశగా అడుగులు వేశారు. భారతదేశపు అత్యంత గౌరవనీయమైన టెస్ట్ కెప్టెన్లలో ఒకరైన మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, ఆయన తండ్రి ఇఫ్తిఖార్ అలీ ఖాన్ పటౌడీల జ్ఞాపకార్థం 2007లో పటౌడీ ట్రోఫీని ప్రవేశపెట్టారు. ఈ ట్రోఫీ చాలా కాలంగా ఇరు దేశాల మధ్య ఉన్న గొప్ప క్రికెట్ బంధానికి, వారసత్వానికి చిహ్నంగా నిలిచింది. అయితే, ఆధునిక క్రికెట్లోని దిగ్గజాలను గౌరవించే ప్రయత్నంలో భాగంగా బీసీసీఐ, ఈసీబీ ఇటీవల ఈ ట్రోఫీ పేరును అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ గా మార్చాలని నిర్ణయించాయి. ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన జేమ్స్ అండర్సన్, బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ల గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నారు. సమకాలీన క్రీడాకారులను సత్కరించడం మంచిదే అయినప్పటికీ, ఈ మార్పు పటౌడీ కుటుంబం క్రికెట్కు చేసిన విశేష సేవలను తక్కువ చేసేలా ఉందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. పటౌడీ పేరుతో ముడిపడి ఉన్న సంప్రదాయం, వారసత్వం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న సచిన్, స్వయంగా బీసీసీఐ, ఈసీబీకి చెందిన సీనియర్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. ప్రస్తుత ఐసీసీ చైర్మన్, బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షాతో కూడా ఆయన చర్చించినట్లు సమాచారం. కొత్త ట్రోఫీ పేరును పరిచయం చేసినప్పటికీ, భవిష్యత్తులో జరిగే భారత్, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్లలో పటౌడీ వారసత్వాన్ని కూడా గౌరవించేలా చూడాలని సచిన్ విజ్ఞప్తి చేశారు. సచిన్ అభ్యర్థనకు 2 క్రికెట్ బోర్డులు అంగీకరించినట్లు తెలిసింది. కాగా, జూన్ 14న లార్డ్స్లో జరగాల్సిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ సందర్భంగా తలపెట్టిన ట్రోఫీ నామకరణ కార్యక్రమం, అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితులకు నివాళిగా వాయిదా పడింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన కొత్త తేదీని ఇంకా ప్రకటించలేదు. పటౌడీ కుటుంబం యొక్క చిరస్మరణీయ సేవలను సముచితంగా గుర్తించేలా, నూతన దిగ్గజాలు ఉద్భవిస్తున్నప్పటికీ క్రీడా చరిత్రకు సముచిత గౌరవం దక్కేలా సచిన్ చేసిన ఈ ప్రయత్నాలను పలువురు ప్రశంసిస్తున్నారు. ఇది ఆయన వినయానికి, ఆట పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనంగా నిలుస్తుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.